నక్క బావిలో దూకింది అనే కథ. ఒక అడవిలో ఓ నక్క ఉండేది. అది చాలా గొప్పలు చెప్పుకునేది. తనకంటే తెలివిగలవారు లేరని గొప్పలు చెప్పుకుని తిరిగేది. ఇతర వాళ్లను మోసం చేసేది. ఒకరోజు వేటకు నక్క వెళ్ళింది, కానీ ఏమీ దొరకలేదు. ఆ రోజు రాత్రి నక్కకి తినడానికి ఏమీ లేదు. ఆకలితో చాలాసేపు అటు ఇటు తిరిగింది. అలా తిరగడం ద్వారా దాహం వేసింది. నీరు తాగాలనుకుని ముందుకు నడిచింది. అలా వెళ్లుతూ ఓ బావి దగ్గరకు వచ్చింది. లోపల నీళ్లు కనిపించాయి, కానీ బావి లోపల నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. దాహమేమో ఎక్కువైతుంది. అలా కొద్దిసేపు అటు ఇటు తిరిగింది. ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చింది. నీళ్లు తాగినాక ఎట్లయినా సరే బయటపడతా, నాకు చాలా తెలివితేటలు కదా అనుకున్నది. ఒక్క దూకు దూకింది బావిలోకి. కడుపు నిండా నీళ్లు తాగింది. దాహం తీరింది, కానీ పైకి ఎలా రావాలో తెలియలేదు. కాబట్టి అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి బావి లోపల నుండి బయటకు ఎక్కలేకపోయింది. చివరికి అలసిపోయి అక్కడే కూర్చుంది. చాలాసేపు నుంచి నక్క అరుపులు వినడం ద్వారా అటువైపు వెళుతున్న మరో నక్క ఎవరో అని చూద్దామని వచ్చింది. లోపల ఉన్న నక్కను చూసింది. ఏమైంది నీకు? లోపలికి ఎలా వెళ్ళావు అని అడిగింది. బావి లోపట ఉన్న నక్క పైనున్న నక్కను చూసి, నేను బావిలో ఉన్న సంగతి అందరికీ చెప్తుంది. ఎలాగైనా సరే చెప్పకుండా చేయాలి అని ఇలా తెలివిగా అన్నది. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. తాగిన వెంటనే దాహం తీరుతుంది. నువ్వు లోపలికి వచ్చేయ్ అని మాయమాటలు చెప్పసాగింది. పైనున్న నక్క బావి లోపల ఉన్న నక్క మోసాన్ని గ్రహించి ఇలా తెలివిగా సమాధానమిచ్చింది. అబ్బా, నాకు చాలా జలుబు వేసింది. ఆ చల్ల నీళ్లు నేను త్రాగలేను. ఆ చల్ల నీళ్లతో నీవే దాహం తీర్చుకో అని దగ్గుతూ, వెక్కిరిస్తూ, మాట్లాడుతూ వెళ్ళిపోయింది. నీతి: పని చేసే ముందు దాని ఫలితం, నష్టం గురించి ఆలోచించాలి. చిత్తశుద్ధితో కాకుండా తెలివితేటలతో వ్యవహరించాలి. మరియు గొప్పలు చెప్పుకోవడం మానాలి.